వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘ నాయకులపై కేసులు ఎత్తివేయాలి. మల్లారపు అరుణ్ కుమార్. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 314 వర్ధంతిలో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడం దారుణం. ఏబీవీపీ బ్లాక్ జిల్లా నాయకులు కనిగుంట్ల సన్నిగౌడ్. వైఎస్ఆర్సీపీ గ్రామ సర్పంచ్ గ్రామస్తులపైన దాడి. మేమంతా సిద్ధం సభకు ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తుంది. ఎమ్మెల్సీ భరత్. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం రోజున ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు. ఎలిగేడు మండలం లాలాపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయంలో వేద పండితుల మధ్య మంత్రోత్సవాలతో ధ్వజస్తంభ పునర్నిర్మాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొప్పర రాజేశ్వరరెడ్డి, మాజీ చైర్మన్ గుర్రం మల్లారెడ్డి మాట్లాడుతూ సోమవారం రోజున పూర్ణాహుతి హోమం ప్రజలు నిర్వహించారు. ధ్వజస్తంభ దాత మరియు నల్ల ఫౌండేషన్ అధ్యక్షులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ చెల్లించకపోవడం దారుణమని అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా నాయకులు కనికుంట్ల సన్నిగౌడ్ అన్నారు. సోమవారం రామకృష్ణపూర్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7,800 కోట్లపై పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్స్ ఉన్నాయని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించడానికి ముందే విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్ ఫీజులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని, బడ్జెట్ కళాశాలలు మూసివేత దిశగా వెళ్తున్నాయని అన్నారు. ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా పాలసీలు రూపొందించాలని అన్నారు. 3-4 సంవత్సరాలుగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా లేనటువంటి విద్యార్థులైతే చదువుకు దూరం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ మార్చి 31 కూడా అయిపోయింది. ఆర్థిక సంవత్సరం కూడా అయిపోయింది. చాలా మేనేజ్మెంట్లకు, బడ్జెట్ కళాశాలలకు, స్కూల్ కాలేజీలకు ఇప్పటికి కూడా టోకెన్ నెంబర్ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. అదేవిధంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలకు ఇప్పటికి కూడా బిల్లులు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. కాబట్టి కూర్చిపెట్టి అప్పులపాలు చేసింది కొత్త ప్రభుత్వం కదా అని ఆలోచనపోతున్నాము. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలో పైన కూడా ఈ యొక్క స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలా. బడ్జెట్ కళాశాలలు యాజమాన్యాలు దివాలా తీయకుండా, యాజమాన్యాలు నడిపించేటువంటి వ్యక్తులు ఉరేసుకొని చచ్చిపోకుండా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలా. లేకపోతే స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోక ఉన్నత చదువులు చదువుకోకుండా ఇబ్బందులు పడి ఎవరైతే విద్యార్థులు చనిపోతారో ఆ విద్యార్థులకు సంబంధించి అవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా మేము పరిగణిస్తాం. పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
వేంబూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామానికి చెందిన గుర్రం కోటేశ్వరరావు అనే వ్యక్తికి కిడ్నీ మరియు మెదడు సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బందర్ ప్రభుత్వ వైద్యశాలలో సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వేంబూరు నియోజకవర్గం బీసీ సంఘం నాయకులు మూరాల వాసుదేవ్ గౌడ్ వారి కుటుంబ ఆర్థిక సమస్యలు గమనించి నియోజకవర్గ పరిధిలో 5 మండలాల అధ్యక్షులతో చర్చించి కోటేశ్వరరావు గారి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. నాయకుడు సొంటి నాగరాజు గారి యొక్క నాయకత్వంలో వేమూరు నియోజకవర్గానికి బీసీ సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి మనోడికి కొంచెం డయాలసిస్ ప్రాబ్లం ఉండి మరి ఈ విషయం నాకు తెలియపరచగా మన బీసీ సంఘం తరపు నుంచి 5 మండలాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి తెలియపరిస్తే వాళ్ళకు తోచినటువంటి ఆర్థిక సాయం చేశారు. మొత్తం ఒక 10,000 రూపాయలు వచ్చినాయి. వారిలో ఒక్కొక్క పేరు మరి చుండూరు మండలం నుంచి, అమృతలూరు మండలం నుంచి, వేమూరు మండలం నుంచి, అలాగే మన కొల్లూరు మండలం నుంచి, మరి బట్టిపోలు మండలం నుంచి కూడా ఆర్థిక సాయాన్ని అందించారు. అవి మొత్తం 10,000 రూపాయలు రాగా ఆ 10,000 రూపాయలని తీసుకొచ్చి మరి ఈరోజు ఈ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అతనికి మరి డయాలసిస్ ప్రాబ్లం ఉండటం మూలంగా మరి కుటుంబం ఏమో మరి బ్రెయిన్ స్ట్రోక్ అటువంటిది కూడా ఉంది. కుటుంబం చాలా పేద కుటుంబం. మరి ఎవరైనా కానీ కొంచెం ఈ విషయం మీద స్పందించి ఆ కుటుంబానికి పెద్ద మనసుతో మరి ఏదన్నా మీరు కూడా మీకు తగ్గటువంటి సాయం చేస్తే కొంచెం ఆ పేద కుటుంబానికి కొద్దిగా తోడవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మరి 5 మండలాల్లో నుంచి ముందు ఈ విషయం చెప్పగానే సహకరించినటువంటి బీసీ సంఘ మండల కమిటీకి, మరి బీసీ నా ప్రజలకి, మరి అలాగే కొంతమంది ఎస్సీ సామాజిక వర్గ సంబంధించినటువంటి 2-3 వాళ్ళు కూడా సోదరులు అందరూ సహాయం అందించారు. వాళ్ళకి నేను ప్రత్యేకించి నా కృతజ్ఞతను తెలుపుకుంటూ మరి ఆ కుటుంబం గురించి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ప్రజలను నేను కోరుకుంటూ వాళ్ళకి ఏదో విధంగా పెద్ద మనసు చేసుకొని సహాయపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ విషయాన్ని తెలుసుకున్న మా సొట్టు నాగరాజు గారు కూడా మరి ఆర్థిక సాయం చేయడంలో మీరు ముందుండండి అని చెప్పి మాకు గైడెన్స్ ఇవ్వడంలో మేము కూడా నాయకుడిని గొప్పగా చెప్పుకుంటూ మా జిల్లా మన ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారైన విజయలక్ష్మి గారు కూడా వారి తరపు నుంచి ఆర్థిక సాయం అందించారు. అలాగే కామేశ్వరరావు గారు, ఓలేటి శివాజీ గారు, పడమట శివశంకరు, అలాగే మురాల భార్గవు, అలాగే మరి ఉన్నటువంటి కొంతమంది మన బ్రహ్మం గారు కానీ మిగతా కొంతమంది పేర్లు ఇవన్నీ నేను సాయంత్రం పూట లిస్టులో చెబుతాను. కాబట్టి ఈ కుటుంబాన్ని కొంచెం దయతో ఆలోచన చేసి ఆ పేద కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి సమన్వయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హుస్నాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుడు, బహుజనులకు ఆదర్శ ప్రియుడు, బహుజనుల హక్కుల కోసం ఏ విధంగా పోరాడినారో ఈ తరానికి స్ఫూర్తి. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఆయనకు నివాళులు అర్పించారు. వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలహీన వర్గాల మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమంటూ మాకంత పేరుతో కులగణన సర్వే చేపట్టాం. ఇప్పటికే 17 కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. రాబోయే కాలంలో ఆర్థికంగా నిధులు ఇచ్చి సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఉంటుందని అన్నారు. గత 5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్యలో, ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటు ఒక పక్క కేసీఆర్ గారు, ఇటు ఒక పక్క ఈయన. నేను అడుగుతాను, నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను నరేంద్ర మోడీ గారు ముందట. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తుంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. గత వర్షాకాలంలో వర్షాలు పల్లె, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తూ ఉంది, విభజన హామీలు కూడా అమలు చేయని.
తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా. ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రామును ఫోటో పెట్టుకున్నారు, నరేంద్ర మోడీ ఫోటో పనిచేసిరు. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు కారుతున్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎక్కడ వేణు బండి సంజయ్ అని అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు, ఎక్కడికి పోయినావు 4 నెలలు, కాళేశ్వరం మునుగుతే కుంగుతే సలహాలు ఏమంటే ఎక్కడ పోయినావు. ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును, రైతులను రాజకీయంగా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా వీళ్ళిద్దరిని కూడా రండి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం, దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాలు సహకరించి కేంద్రం మీద ఒత్తిడి చేద్దాం రమ్మని కోరుతా ఉన్నా. రాజకీయం మానుకోండి. ఈరోజు ధర్నాల పేరు మీద, దీక్షల పేరు మీద చేసేటువంటి డ్రామాలు, ఆస్కార్ అవార్డు గ్రహీతవు నువ్వు ఎట్లయినా డ్రామా ఆర్టిస్టువే, మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసుడు స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం. స్టార్ట్ అయింది, దీన్ని ప్రజలు గమనించాలని కూడా కోరుతా ఉన్నాం. పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలియక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ భరత్ అన్నారు. కుప్పం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్, పొద్దు పుట్టక ముందే అవ్వతాతలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్లు అందించేవారు. రాబోయే 5 ఏళ్లలో మీరు ఏమి చేస్తారో చెప్పండి, మేమేం చేస్తాము, ప్రజలను చెప్తాము అని అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం దారుణమని, అబద్ధాల మీద టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. రామకుప్పం సర్పంచ్ మురళి మీద టీడీపీ నేతలు ఓ మహిళ వద్ద అసత్య ఆరోపణలు చేయించారు. వైసీపీ పార్టీ నేతలపై అసత్య ప్రచారాలు చేయించడం సరికాదని అన్నారు. దాసే గౌనూరు సర్పంచ్ మురుగేష్ వద్ద నాటు తుపాకీ ఉందని నిరూపిస్తే మేము రాజీనామా చేస్తామని అన్నారు. వీళ్ళందరూ కూడా పొద్దు పుట్టే లోపల పెన్షన్ని తీసుకొని వారి వారి జీవితాలు గడిపేటటువంటి పరిస్థితి నుండి ఈరోజు నిజంగా ఒక కాలరా, ఒక బ్లాక్ డే, ఇంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో పాటు ఈ ఎలక్షన్ కమిషన్కి ఎవరైతే ఫిర్యాదు చేసి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి, వాలంటీర్ వ్యవస్థ ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా ఆపాలి అని చెప్పి, అది కూడా కరెక్ట్గా 1వ తారీఖుకి 1 రోజు ముందు వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల ఈరోజు ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, పెన్షన్ అందుకోలేక బాధపడుతూ ఉన్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ శాపిస్తూ ఉన్నారని అయితే నేను చెప్పగలుగుతాను. వాళ్లకు పెన్షన్ తప్పితే వేరే మార్గం లేదు, వేరే దిక్కు లేదు. అలాంటి వాళ్ళని ఈరోజు మళ్ళీ సచివాలయంకి వచ్చి పెన్షన్ తీసుకోండి, పంచాయత్ సెక్రటరీ దగ్గర పెన్షన్ తీసుకొని అని ఇంతకుముందు ఏ రకమైనటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నాయో అదే విధంగా మళ్ళీ కూడా ఈరోజు రాష్ట్రాన్ని పెట్టేటటువంటి పరిస్థితుల్లోకి వీళ్ళు తీసుకొని పోతూ ఉన్నారు. ప్రజలే ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా దీని మీద తిరగబడతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది లేకపోతే ఈరోజు మనుగడ అనేది ఎంత కష్టమైపోయింది అనేది ఈ 2 నెలల్లో మరీ ముఖ్యంగా స్పష్టమయ్యేటటువంటి పరిస్థితికి ప్రజలు కూడా వస్తారు. నా రిక్వెస్ట్ ఒకటంటే ఏంటంటే, మీరు ఏమైనా చేయండి, ఎలక్షన్ కోసం ఏ రకంగా మీరు కానీ మేము కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి రాబోయే 5 సంవత్సరాల్లో మీరేం చేయగలుగుతారు, మేమేం చేయగలుగుతాం, ప్రజలకు ఎలా మంచి చేయగలుగుతాం అనే దాని మీద కొట్లాడదాం. కానీ ఇలాంటి పనులు చేసి ప్రజల్ని ఇబ్బందికి గురి చేసి వాళ్ళ మనుగడకు మీరు అడ్డంకేసేటటువంటి పరిస్థితి చేయొద్దని నేను దయచేసి తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నియోజకవర్గంలో కొన్ని వేల మందికి పెన్షన్ ఆగిపోయింది. చాలామంది మాకు ఫోన్లు చేసి, అన్న పెన్షన్ ఇవ్వడం లేదు, వాలంటీర్ నువ్వు చెప్పు అని నాకు ఫోన్లు చేస్తా ఉన్నాను. అమ్మ మీకు పంచాయత్ సెక్రటరీ పెన్షన్ అందజేస్తాడు, ఎలక్షన్ ఉంది అని చెప్తే కూడా ఎందుకన్నా ఇంత దుర్మార్గమైన దారుణమైన పని చేస్తూ ఉన్నారు. నేను లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. నేను ఇప్పుడు పోయి పంచాయత్ సెక్రటరీ కోసం అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వేచి చూసి తిండి లేక నీళ్ళు లేక వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియక ఇంకెన్ని రోజుల్లో వస్తుంది అనేటటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఎందుకు పెడుతున్నారని ప్రజలు నిజంగా ఏడుస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అనవసరంగా దీనివల్ల తెలుగుదేశం పార్టీకి కూడా
తీరని నష్టం జరుగుతుందని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే అబద్ధపు రీల్స్, అనవసరమైనటువంటి కామెంట్స్, ఏది నిజం లేదో దాని మీద సోషల్ మీడియాలో ప్రచారం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉధృతంగా చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళకు ఒకటే ఒక విషయం హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు చేసేటటువంటి కార్యక్రమాలు కానీ, మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలు కానీ మేము చేయలేక కాదు, మేము చేయడం మొదలు పెడితే దీనికి 10 రెట్లు చేసి అనవసరంగా మా హోదా మేము తగ్గించుకోకూడదు అనే మా వ్యక్తిత్వం మేము కోల్పోకూడదు అని చెప్పే మేము చేస్తూ ఉన్నాము. నిన్నటికి నిన్న రామకుప్పంలో మా సర్పంచ్ మురళి మీద అనవసరంగా ఒక మహిళతో మాట్లాడిస్తూ ఆయనని అసభ్యకరంగా దూషిస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక వీడియో చేసి మండల కన్వీనర్ ఎవరో ఆనంద్ రెడ్డి అనేటటువంటి ఆయన స్థాయి మర్చిపోయి, ఒక సర్పంచ్ అనేటటువంటి స్థాయి మర్చిపోయి ఆయన గౌరవం లేకుండా వాడు వీడు అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకే ఒక నిమిషం ఈరోజు ఆనంద్ రెడ్డి అనే వ్యక్తి మీద పచ్చిగా తిట్టిపీయడం, నోటికొచ్చిన బూతులు మాట్లాడడం నాకు పెద్ద పని కాదు. 5 నిమిషాల్లో నీకంటే బెటర్ వీడియో, నీకంటే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు పెట్టి నేను కూడా వాయిస్తాను. కానీ అది మా వ్యక్తిత్వం, మా పార్టీ సిద్ధాంతం కాదు. కాబట్టి మేము మీకు హెచ్చరిస్తూ ఉన్నాము. నిజం ఉంటే నిర్భయంగా మీరు మాట్లాడండి. దయచేసి ఆ పనిని రెక్టిఫై చేయడానికి, ప్రజలకు లబ్ధి చేయడానికి మనం అందరం కలిసి ప్రయత్నిస్తాం. అంతేగాని ఒక వ్యక్తినో అనవసరంగా టార్గెట్ చేసి మీరు తప్పుడు ప్రచారాలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మళ్ళీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం పోర్చేలి అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య 5 కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 4 మావోయిస్టులను మృతి చెందారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే అటవీ ప్రాంతంలో కుమ్మింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తెరసపడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన 5 కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మరణించిన మావోయిస్టులను మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం వద్ద మందు పాత్రలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. अरे बाजूला सेंट्रीचा पिट्टू का अरे बाजूला सेंट्रीचा पिट्टू का కోల్కొండ మండలం బురుగుపాటి గ్రామంలో ఇంటింటికి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తూ రేపు రాబోయేది ఉమ్మడి ప్రభుత్వమే అని వివరిస్తూ మన అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ గుర్తుపై వేసి భక్తుల రామకృష్ణ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని, అవినీతి పరిపాలన అంతమొందించి నీతివంతమైన ప్రభుత్వాన్ని స్థాపించి రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించేలాగా రాజానగరంలో ఈ దోపిడీ రాజకీయ నాయకులను ఇంటింటికి పంపించి స్థానిక నాయకుడిని బాలరామకృష్ణ గారిని అసెంబ్లీకి పంపించేందుకు వరకు మేము నిత్యం ప్రజల్లో ఉంటామని, మా గ్రామంలో భారీ మెజార్టీ దిశగా ముందుకు వెళ్తామని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఐక్యత వర్ధిల్లాలని అన్నారు. ఉమ్మడిగా కూడా కార్యాచరణగా ప్రతి ఇంటికి తిరిగి మేము ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలు తీసుకెళ్లి ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో భక్తుల బలరామకృష్ణ గారిని అసెంబ్లీకి పంపించే వరకు కూడా మేము ఇటు బస్సులో కూడా తగ్గేది లేదని, రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ కోరుకొండ మండలంలో బూరుపుల్లో అత్యధిక మెజార్టీని, మా మండలంలో బూరుపుల్లో ఈ 3 పార్టీలతో ఉమ్మడిగా అత్యధిక మెజార్టీని ఇచ్చి తీర్తామని చెప్పేసి మేము కష్టపడతాం. ఖచ్చితంగా పెద్దలందరినీ కలుపుకున్నాం. పెద్దల ఆధ్వర్యంలో మా జన సైనికులు, తెలుగుదేశం నాయకుల సలహాల సూచనల మేరకు, వాళ్ళ సలహా సూచనల మేరకు తీసుకెళ్లి ప్రజల్లోకి వెళ్తూ ఏ విధంగా కార్యాచరణ చేయాలి, యువతను ఎలా కలుపుకోవాలి, కార్యకర్తలకు ఎలా కలుపుకుని వెళ్ళాలి, అలాగే ఓటర్లు ఎలా కలుపుకుని వెళ్ళాలని చెప్పేసి ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం. ఖచ్చితంగా విజయపథంలో ముందంజలో ఉంటాం. కోరుకొండ మండలంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల్లో గొప్ప మెజార్టీని తీసుకొచ్చి చెప్తామని చెప్పేసి ఒక జన సైనిక ఆవేదన వ్యక్తపడుతున్నాం. పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘ నాయకులపై కేసులు ఎత్తివేయాలని ప్రజా సంఘాల ప్రతినిధి మల్లారపు అరుణ్ కుమార్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం కోర్టులో హాజరయ్యారు. అనంతరం నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సిరిసిల్లలో ప్రజా సంఘాల నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మల్లారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ పోడు రైతుల పక్షాన నిలబడి పేదలకు పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని న్యాయమైన డిమాండ్తో పోరాడిన ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పించడాన్ని తీవ్రంగా ఖండించారు. రెండోసారి ఈరోజు కోర్టులోకి హాజరైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వాలే మేము పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి ఈ గిరిజనులకు, దళితులకు హామీలు ఇచ్చి ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ ఫారాలు కూడా తీసుకొని ఈరోజు జాప్యం చేస్తున్నటువంటి విషయం ఈరోజు ఈ సమాజం అంతా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని
ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని చెప్పినందుకే ఈరోజు పోలీసులు మా పైన అక్రమంగా కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం గతంలో గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చినప్పుడు మరి గత ప్రభుత్వము మరి ప్రజా సంఘాల నాయకులపైన పోడు భూములకు సంబంధించిన ఎలాంటి కేసులున్నా ఎత్తివేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా మాపై ఉన్నటువంటి కేసులు మాత్రం ఎత్తివేసేటువంటి పరిస్థితులు లేదు. మాతో పాటు అదేవిధంగా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి దళితులపైన గిరిజనులపైన అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు పెట్టి ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఆలోచించి పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి వారిపై వెంటనే అక్రమ కేసులు ఎత్తివేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో పోడు భూముల హక్కుపత్రాలు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులపై పెట్టినటువంటి కేసులను కూడా తక్షణమే ప్రభుత్వం మా పైన తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం మా పోరాటాలు కేసులతో అక్రమ కేసులతో అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ పోడు భూములకు న్యాయం జరిగేంత వరకు హక్కుపత్రాలు వచ్చేంత వరకు మా న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎస్పీ ఆదేశాల మేరకు మరియు ఆదోని డీఎస్పీ గారి పర్యవేక్షణలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. రాబడిన ముందు సమాచారం మేరకు ఆదోని సీఏ కోపి, ఆదోని 1 టౌన్ సీఏ తేజమూర్తి, 3 టౌన్ నరసింహారాజు మరియు ఆదోని తాలూకా సీఏ నిరంజన్ రెడ్డి మరియు సిబ్బందితో కలిసి ఆదోని నుండి ధనపురం వెళ్ళు రహదారి సమీపాన ఉన్న పాడుబడ్డ ఇందిరమ్మ గృహాల దగ్గర క్రికెట్ బెట్టింగ్ ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఐపీఎల్ క్రికెట్ ఆటలో భాగంగా ఈ రోజు జరుగుతున్న ముంబై వర్సెస్ రాజస్థాన్ ఆటలకు సంబంధించిన క్రికెట్ బెట్టింగ్ ముఠాను నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 3 లక్షల రూపాయలు మరియు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలు మేరకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఆదోని సబ్ డివిజన్లో ఉన్న సీఏలంతా కూడా క్రికెట్ బెట్టింగ్ గ్రౌండ్లో జరుగుతుందనే సమాచారం మేరకు అందరూ కూడా రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరాఠాగిరికి చెందిన బోయ ఆంజనేయులు అనే వ్యక్తి 2 సెల్ ఫోన్ల సహాయంతో ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ల సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ గురించి సమాయత్తమవుతుండగా పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది మరియు 2 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అతని దగ్గర 3 లక్షల రూపాయలు ఏ విధంగా వచ్చిందనగా నిన్న జరిగిన 2 మ్యాచ్లకు కూడా ఆయన అమౌంట్ అంతా కూడా అతనికి ఇచ్చిపోయారు. వారి పేరంతా కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో ఆడిన వారు కూడా మేము గుర్తించడం జరిగింది. అంతేకాకుండా బోయ ఆంజనేయులు ఎవరైతే అతను యాప్ ఇచ్చి బెట్టింగ్ నిర్వహిస్తున్నారో అతన్ని కూడా గుర్తించడం జరిగింది. తదుపరి దర్యాప్తులో అతని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా బెట్టింగ్ ఆడిన వారి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా యువతకంతా విజ్ఞప్తి ఏమనగా ఎవరు కూడా ఎటువంటి బెట్టింగ్ పాల్గొనరాదు. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. ఏదైనా సమాచారం ఉంటే డైరెక్ట్గా నాకు కానీ సంబంధిత సీఏలకు కానీ డైల్ 100కి కానీ సమాచారం ఇస్తే తప్పకుండా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ బెట్టింగ్ మోడ్ యాప్లో పడి వారి భవిష్యత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని మా విజ్ఞప్తి. నా పేరు శివనారాయణ స్వామి, డిఎస్పీ ఆదోని. రాజానగర్ నియోజకవర్గం కోరుకొండ మండలం గ్రామాలలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పసుపులేటి బుల్లినాయుడు, దాసరి యేసు తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఆయన మూసేయారు అక్కడ. అందరూ మరి ఫోన్ చేయకపోతే కుదరదు కదా. అమ్మా బాగున్నారా?
చూడు రావణ గారు ఎలా పెట్టారు ఎక్స్పీరియన్స్ ప్రభాస్ ఫ్రేమ్లో పడతాం ఓకే సార్ ఏంటన్నా సరిపోద్దన్నా లేకండి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.